అందరికీ నమస్కారం. మేమైతే ప్రతి సంవత్సరం పిల్లల స్కూల్ అయిపోయిన తర్వాత ట్రిప్కి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే సంవత్సరం అంతా మా ఆయన వర్క్ బిజీ, నేను ఎడిటింగ్స్ అని చెప్పేసి సంవత్సరం అంతా కష్టపడుతూ ఉంటాం. సమ్మర్ హాలిడేస్లలో ఖచ్చితంగా ఏదో ఒక వెకేషన్కి పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటాం అనమాట. పిల్లలు కూడా సంవత్సరం అంతా చదువు, హడావిడి, కరాటే, క్రికెట్ అని చెప్పేసి హడావిడిలో ఉంటారు. కాబట్టి సమ్మర్లో ఒక ట్రిప్ అనేది ఎంజాయ్ చేపియాలని చెప్పేసి, వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా లేదు కదా, అట్లా ఎంజాయ్ చేపియాలని చెప్పేసి మా ఆయన ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్లలో ఏదో ఒక ట్రిప్ కు తీసుకెళ్తా ఉంటాడు. కానీ ఈసారి ట్రిప్ కి వెళ్ళట్లేదు. ఈసారి ట్రిప్ కోసం కాదు మా ప్రయాణం. మొత్తం సామాను చదువుకొని మూటములు చదువుకొని హైదరాబాద్ వెళ్తున్నాము. హైదరాబాదే మొత్తం ట్రిప్ అంతా హైదరాబాదే. నెల రోజులు అంటే ట్రిప్ అంటే తిరుగుతానని కాదు, తిరిగి చూడడానికి కాదు, పిల్లల లైఫ్ కోసం, పిల్లల క్రికెట్ ప్రాక్టీస్ కోసం వెళ్తున్నాం అనమాట. కళ్యాణ్ క్రికెట్ అకాడమీలో వీళ్ళని జరిపించబోతున్నా మా పిల్లల్ని కూకట్పల్లిలో. అయితే బావా ఈ ప్రతి అంటే సంవత్సర కాలం పాటు వీళ్ళు స్కూల్ ఉన్నప్పుడు పొద్దుట సాయంత్రం క్రికెట్ ఆడిపిస్తూ ఉంటాడు కదా. అయితే ఇంకా మెలకువలు, అయితే ఎవరైతే కోచ్ ఉంటారో ఆ కోచ్ ఇంకా మెలకువలు నేర్పించి వీళ్ళ క్రికెట్ మెలకువలు ఇంకెక్కువ తెలియాలని చెప్పేసి బాగా నేర్పిస్తాడు. కాకపోతే తండ్రి కదా, కొంతవరకే చెప్పగలుగుతాడు, బాగా కఠినంగా చెప్పలేడు. గురువు ఏంటంటే విద్య రావాలి అని చెప్పేసి ఎంత కఠినంగానైనా చెప్పగలుగుతాడు గురువు స్థానంలో ఉన్న మనిషి. అదే తను తండ్రి కాబట్టి కొంతవరకే శిక్షించగలుగుతాడు, కొంతవరకే వాళ్ళకి చెప్పగలుగుతాడు, కొంతవరకే శిక్షణ ఇవ్వగలుగుతాడు, ఎక్కడ మనసు బాధపడుతుందో అని అట్లా చూస్తూ ఉంటాడు. కాబట్టి బయట కూడా శిక్షణ ఇప్పియాలి అనేసి బావ అనుకుంటా ఉన్నాడు. ఇంకా వాళ్ళు అంటే కోచ్ ఇచ్చిన శిక్షణ వేరుంటది, నేను ఇచ్చిన శిక్షణ వేరుంటది. ఎందుకంటే మెరుగైన అంటే వాళ్ళకి అలవాటు అన్నట్టు ఎట్లయితే ఇంకా విలువిద్యలు బాగా తెలిసి ఉంటాయి, వాళ్ళ గురువులు కదా, అట్లా వాళ్ళకి తెలిసి ఉంటాయి, ఎక్కువ తెలిసి ఉంటాయి. కాబట్టి క్రికెట్ కోచింగ్ ఇప్పియబోతున్నాము. అట్లనే మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు కాబట్టి ఇంగ్లీష్ కొంచెం అంటే నార్మల్ గా ఇంగ్లీష్ మంచిగానే మాట్లాడతారు, మంచిగానే ఇంగ్లీష్ గురించి ఫ్లూయెంట్ వర్డ్స్ అన్ని తెలుసు. కానీ కొంచెం ఇంకా మెరుగుదిద్దాలనే ఉద్దేశంగా వాళ్ళు ఎట్లాగో సమ్మర్ ఖాళీ ఉంటారు కాబట్టి సమ్మర్ లో అది ఇంగ్లీష్ కోచింగ్ కూడా, ఇంగ్లీష్ కోచింగ్ కూడా అబ్బమ్మ కన్నే అదొక రంది ఉంది. పాపమ్మ మిల్కి తల్లి మాత్రం ఇప్పుడు ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్ళబోతా ఉందనమాట. అయ్యో వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పలేదు కదా. మాకు అన్నయ్య A+ ఇప్పుడు గ్రేడ్ వైజ్ గా డిసైడ్ చేస్తున్నారు కాబట్టి మాకు అన్నయ్య A+ సాధించడం జరిగింది, మా మిల్కి తల్లి A గ్రేడ్ సాధించడం జరిగింది. ఇంకా మిల్కి మాత్రం అదే 6th క్లాస్ వేరే హై స్కూల్ A గ్రేడ్ వచ్చింది. కొంచెం తిండి మీద ఎక్కువ దృష్టి పెట్టింది కొంచెం చదువుడి కన్నా. అంటే గేమ్స్ కూడా మంచిగా ఆడుతుంది, క్రికెట్ కూడా మంచిగా ఆడుతుంది, కన్నీగాడు కూడా మంచిగా ఆడతాడు. కరాటేలో గోల్డ్ మెడల్ సంపాదించేలో నేషనల్ లో ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ కూడా సాధించడం జరిగింది. అంటే బాగా ఏంటంటే పిల్లల మైండ్ అనేది చిన్న ఉన్నప్పుడే మస్తు యాక్టివ్గా ఉంటది కదా, అన్ని నేర్పించాలనేసి చెస్ కూడా ఆడిపిస్తూ ఉంటాడు. అట్లా వీళ్ళకు నేర్చుకునే వయసు కాబట్టి వాళ్ళ మైండ్ కి రెస్ట్ అనేది ఇవ్వకుండా పదును పెడుతూ ఉంటాడు అనమాట. అందులో భాగంగా క్రికెట్ గురించి అయితే తెలిసిందే కదా, వీళ్ళ లైఫ్ సరదాగా సాగిపోతుంటది అదనమాట. అయితే మేము హాస్టల్ అంటే హైదరాబాద్ లో ఉండడానికి అని చెప్పేసి ఇప్పుడు కోచింగ్ జరిగే ఈ 30 రోజులు మేము హాస్టల్లో ఉండబోతూ ఉన్నాం అనమాట. బాగా అప్ అండ్ డౌన్ చేయాల్సి ఉంటది తన వర్క్ గురించి, ఇంటికి కానీ అటైనా ఇంకా అప్ అండ్ డౌన్ చేస్తూ తిరుగుతూ ఉండాల్సి వస్తుంది అనమాట. ఇక అసలు ఎట్లా గడుస్తుంది ఏందనేది ఏమనుకోలేదు. ఫస్ట్ వీళ్ళు అకాడమీలో చేరాలి, కొంచెం మంచి కోచింగ్ తీసుకోవాలి, వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనేది నా మైండ్ ఉన్నది. ఈ సమ్మర్ ఖాళీ ఉంచొద్దు, కొంచెం ఏదైనా అంటే పూర్తిగా అందరిలాగా అంటే ఇట్లా నార్మల్ గా ఉంటే వాళ్ళు మొత్తం ఇట్లా మైండ్ అనేది ఇట్లా శూన్యం అయిపోతుంది అన్నట్టు. కొంచెం తెలియాలని చెప్పి ఇట్లా తీసుకోవాలన్నా ఆగిపోయినట్టు. వెరీ గుడ్. వీళ్ళ మొత్తం క్రికెట్ కిట్లు, ఇంటి దగ్గర చదువుకునే క్రికెట్ కిట్లు మొత్తం పట్టుకొస్తా ఉన్నాం. మళ్ళీ ఏమేమన్నా కావాల్సి వస్తే మళ్ళీ కొనాల్సి వస్తుంది కావచ్చు బావ. అవును, వాళ్ళే ఇస్తారా బావ డ్రెస్? అక్కడ డ్రెస్ ఏది వాళ్ళే ఇస్తారు, అది డ్రెస్ మనం కొనుక్కోవడమే. ఇంకా ఫీజు ఎంత ఉంటది, మరి అసలు ఎన్ని రోజుల కోచింగ్ కి, ఎట్లా టైమింగ్స్, హాస్టల్ ఎంత ఉంటది, అవన్నీ డీటెయిల్స్ అన్ని చెప్తూనే ఉంటాం. కానీ మాకు కొంచెం
బాధగా ఉంది అసలు. అయితే ఇంటి దగ్గర నుంచి కదిలినాం, అసలు ఇల్లు వదిలిపెట్టి రావాలని అనిపించదు కదా, అట్లా ఇల్లు వదిలిపెట్టి ఇట్లా కొంచెం అంటే తిరుగుతూనే ఉంటాం మళ్ళీ ఉంటాం. ప్రయాణం అసలు అబ్బా ఇక ఇంత దూరం నేను ప్రయాణం చేస్తూనే ఉన్నా అని అనిపించింది. నాకు ఘోరంగా బాధ అనిపించింది. రోజుగా ప్రయాణం చేయాలి, రోడ్డు మీద బతుక అయిపోతుందా అని అనిపించింది. కాకపోతే పిల్లల లైఫ్ కోసం ఖచ్చితంగా రోడ్డున పడాలి అంతే. మళ్ళీ ఇంకోటి, మాకు హైదరాబాద్ అంటే మస్తు భయం. ఇది వరకు ఆ కూకట్పల్లి, మియాపూర్, పటాన్చెరు, అవన్నీ బిహెచ్ఎల్, ఇవన్నీ ఆ ట్రాఫిక్ జామ్ గురించి ఆలోచిస్తేనే మాకు కొంచెం మైండ్ టెన్షన్ ఉంది. ఒకటి ధైర్యం ఏంటంటే రాజిరెడ్డి బాబు అక్కడనే ఉన్నారు కాబట్టి రాజిరెడ్డి బాబునే అన్ని చూసుకున్నాడు. ఇప్పుడు అది క్రికెట్ కంటే నేను మాట్లాడేసిన, హాస్టల్ మాట్లాడింది రాజిరెడ్డి బాబునే, కుక్కటిపల్లిలో మాట్లాడిండు. అవును పాపం, వాళ్ళ దగ్గరనే ఉండి ప్రయాణం చేయండి అన్నారు. కాకపోతే అస్సలు కాదు, వాళ్ళది 30 కిలోమీటర్ల దూరం కాబట్టి అక్కడ నుండి మేము 30 కిలోమీటర్లు ఉంటుంది అన్నట్టు. ట్రాఫిక్ గురించి ఆలోచించి తిరగడం ఇదంతా బాగా శ్రమ అని చెప్పేసి ఇంకా మేము హాస్టల్లోనే నిర్ణయించుకున్నాము. హాస్టల్లో ఉండి ఇంకా కోచింగ్ ఇవ్వడం అన్నట్టు అది. మళ్ళీ మేము ఉండేది పల్లెటూరు వాతావరణంకి, మస్తు ప్రశాంతమైన వాతావరణంకి కాబట్టి ఇప్పుడు ఇక్కడ వాటర్ పడాలి, ఆ వెదర్ పడాలి, అన్ని కొంచెం మేము ఫుడ్ పడాలి. హాస్టల్లో ఎట్లాగా హాస్టల్లో ఫుడ్ అంటే పిల్లలకు ఒకరికి పడుతుంది చాలు, మేమంతా బయట తిండి తింటాం ఎక్కువ. కానీ బయట తిండి వద్దు అనుకుంటాం, అట్లాంటిది ఇప్పుడు పిల్లలు దానినే తినాలి. అవును, ఎట్లా గడుస్తుందో ఏమో మాకైతే అసలు ఏం అర్థం అయితే లేదు. ఇక మొత్తానికి కొన్ని రోజులు హైదరాబాద్ లైఫ్ ని గడపబోతూ ఉన్నాం. ఎట్లా కొనసాగుతుంది ఏందనే చూడాలి. చూస్తూనే ఉండండి, ఎందుకంటే హైదరాబాద్ లో ఎట్లుంటది ఏందనేది అన్ని ఎట్లా సర్వే అవుతాం. పల్లెటూరు వాతావరణంకి పీస్ఫుల్, బయటకు వస్తే చాలు చెట్లు, ఆ గడ్డి దెంపుడు, చెట్లకు నీళ్ళు పట్టుడు, బయట అసలు మొత్తం 12 సంవత్సరాల నుండి మా ఇంటి దగ్గరనే ఉన్నోళ్ళం మేము పూర్తిగా. అంటే ఒక దగ్గరికి ఎక్కడికి పోయి ఒక 10 రోజులు ఉన్నోళ్ళం కాదు, ఒక టూర్ పోయినప్పుడు మాత్రమే అది 10 రోజులు కార్లో తిరుక్కుంటూనే ఉండేది. అదే ఇప్పుడు అట్లాంటిది వేరే దగ్గర ఒక నెల 15 రోజులు అంటే స్టే చేస్తూ మన ఇంటికి పోతూ వస్తూ ఎంత నర్వస్ అవుతామో, ఎంత ఇబ్బంది అనిపిస్తుందో చూడాలి. ఎట్లా సర్వే అవుతుందో తెలియదు. ఫస్ట్ అయితే మంజులక్క వాళ్ళ ఇంటికి చేరుకోవాలనేసి అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఫస్టే అకాడమీకి వెళ్దామనేసి అనుకున్నాం, కానీ ఇంకా ఇప్పుడు గూడు లేని పక్షులను లాగా కదా, పోగానే మళ్ళీ చెక్కిన్ అవ్వడు, అది హాస్టల్కి చెక్కిన్ అవ్వడు, అదంతా ప్రాసెస్ ఉంటది కదా. రేపు పొద్దుట వెళ్దామనేసి అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు అయితే మంజులక్క వాళ్ళ ఇంటికి వెళ్తాం, వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇంకో క్రికెట్ కిట్లు ఇట్లా చదువుకున్నాం. మొత్తం మా మిల్కమ్మ పాపం ఇట్లా కూర్చొని ఉంది. కంప్యూటర్, ఇంకో CPU, మానిటర్, ఇవన్నీ బ్యాగులన్నీ వెనకాల ఉన్నాయి. నూట 80 కిలోమీటర్లు 3 గంటలన్నర ప్రయాణం చేసి అన్నయ్య వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. హాయ్ అన్నయ్య, ఎన్ని రోజులు తిరిగిండ్రు, ఎన్ని గంటల వ్యవధి రూమ్ గురించి చూడాల్సి వచ్చింది, అంటే హాస్టల్ గురించి చూడాల్సి వచ్చింది అన్నయ్య. మా గురించి పాపం మీరు తిరిగిండ్రు. వన్ డేలో క్లియర్ అయిపోయింది. మా ఆయన ఇక వచ్చినాం కదా తొందరగా జాయిన్ కావాలి క్రికెట్ అకాడమీలో అని జాయినింగ్ గురించి చూస్తూ ఉన్నాడు. టైమింగ్ అయిపోయిందా ఉందా బావా? ఇప్పుడైతే ఉన్నది కదా, పోదాం అంటారా? ఎందుకంటే దగ్గర ఉంది క్రికెట్ అకాడమీకి అయితే పోయేద్దాం. క్రికెట్ అకాడమీ ఎంత దూరం ఉంది? 24 కిలోమీటర్స్ ఉన్నది. 24 కిలోమీటర్స్ ఉందట. తొందరగా జాయిన్ అయితే వచ్చిన పని అయిపోతుంది అని నీ బాధ నీది. ఇక్కడ వచ్చేసి మంజులక్క. హాయ్ అక్క, ఏం చేస్తాను అక్క? ఏం లేదు, అమ్ములు కూడా లేదు, తిరుడుకు సురుడు. అలా అరిచుకునే కొంచెం కష్టం అవుతుంది. కష్టమయ్యి ట్యాబ్లెట్లు వాడతాను, అరిచుకునే ట్యాబ్లెట్లు. ఎట్లుంది మేడ్చల్ వాతావరణం? ఫుల్ వర్షాలు, ఎండాకాలంలో వర్షాలు. మొన్న వర్షాలు పడ్డాయి కదా, ఒకటే రోజు పడ్డదా? ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయింది సమ్మర్ హాలిడేస్. పండు మాత్రం ఇక్కడే ఉంది. ఇంకా చంద్రముఖిలా ఆ రూమ్లోనే ఉంటుంది పండు. అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. మేము ఎప్పటికీ ఏడిపిస్తూ ఉంటాం పండును. ఇంకా కన్నయ్య అయితే ఇక రాగానే అత్త నాకు ఇక్కడ దెబ్బ తాకింది, ఇగో ఇట్లా అట్లా అని దెబ్బ చూపెడతా ఉన్నాడు మంజులక్కకి. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా మిల్కి ఆడుకుంటా ఉంది బయట. ఇక మొత్తం పిల్లల గ్యాంగ్ ఇక్కడ.
రాజిరెడ్డి అన్నయ్య బావ క్రికెట్ అకాడమీ దగ్గరికి పోయిండ్రు. అంటే అక్కడ పోయి చూసి వస్తాము అని చెప్పేసి రేపు మార్నింగ్ వెళ్ళడానికి. అప్పుడెప్పుడో పోయిండ్రు 6:30కి. ఇప్పటికి కూడా ఇంకొస్తలేరు. వీళ్ళు ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు అనమాట. బండి మీదే పోయిండ్రు, అయినా ఇంకా రాలేదనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతా ఉంది. ఇంకా వాళ్ళ కోసం చూసి తింటూ ఉన్న బ్రౌన్ రైస్, అక్క వేసిన పుదీనా పచ్చడి, అక్క నేను చేసిన ఎగ్ టమాటా, క్యారెట్ ఫ్రై, ఇంకా ఇక్కడ వచ్చేసి చారు. డిన్నర్ ఫినిష్ చేసి తొందరగా పడుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్నే 5:30కి అట మేము మళ్ళీ క్రికెట్ అకాడమీలోకి వెళ్ళి వీళ్ళని జాయిన్ చేయించేది, అదంతా ప్రాసెస్. అందుకోసమని తొందరగా తిని పడుకోవాలిగా. మార్నింగ్ 4:30కి లేచి క్రికెట్ అకాడమీకి బయలుదేరుతూ ఉన్నాము. పిల్లలు అయితే తొందరనే ఫస్ట్ రోజు అసలు ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. టక్కున లేచి వెళ్ళారని రాగానే వైట్ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయారు. షూస్ గట్రా అన్నీ వేసుకొని రెడీ అయిపోయారు. మా ఆయన మార్నింగ్ రోడ్లలో అంత ట్రాఫిక్ లేదు, మంచిగా హ్యాపీగా వెళ్తూ ఉన్నాము. 41 మినిట్స్ చూపెడుతుంది అకాడమీకి. అది ట్రాఫిక్ లేదని అనుకోవద్దు, కానీ బొచ్చడం అంతే ఉన్నారు. మరీ రోడ్లు అంతా ఖాళీ ఏం లేవు అని మా కన్నయ్య ఉద్దేశం అన్నట్టు. ఎందుకంటే ఇంత మంది జనాలు ఉన్నారు ఏంది రోడ్డు మీద అన్నట్టు చూసిండు. ఇంకా అసలు ట్రాఫిక్ చూస్తే మా కన్నయ్య ఆశ్చర్యపోతాడు. బావ ఆల్రెడీ నిన్ననే అకాడమీకి ఇంకా హాస్టల్ దగ్గరికి కూడా పోయొచ్చిండు అనమాట. ఎందుకంటే మళ్ళీ కొత్తగా ఈరోజు వెంటనే చెక్ ఇన్ కావడానికి కానీ అక్కడ క్రికెట్ అకాడమీ దగ్గర కూడా జాయిన్ కావడానికి కూడా మార్నింగే ఇబ్బంది పడకుండా తన బైక్ మీద వెళ్ళి ట్రాఫిక్లో ఇబ్బంది పడి నిన్న ఆల్రెడీ అక్కడ పోయేసి వచ్చిండు అనమాట. ఫైవ్ 5:30కి క్లాస్ అటెండ్ అయినాం. అంటే ఒక 10 నిమిషాలు లేట్ అయిపోయింది, ఫస్ట్ రోజు కదా. మళ్ళీ ట్రావెల్లో అట్లా కొంచెం లేట్ అయిపోయింది. కానీ ఇక రోజు 5:30కి లేచి క్లాస్ అటెండ్ కావాలి. 5:30 to 7:30 మళ్ళీ సాయంత్రం 4:30 to 6:30. ఇంకా రాగానే జాయిన్ చేసేసినాం అనమాట. బాగా ఫీజు కూడా కట్టడం జరిగింది. బాగా ఒక్కరికి ఎంత ఫీజు? ఒకరికి అంటే మొత్తం 14,000 అన్నట్టు. 14,000 ఫీజు 28,000 కట్టినాం. అయితే ఎట్లా అంటే కోచింగ్ ఫీజు వచ్చేసి 10,000, 3,000 డ్రెస్సులకి, 1,000 రూపాయలు అడ్మిషన్స్. అంటే బాగా మాట్లాడి ఇట్లా ఈ ఫీజు అనేది కేటాయించింది అనమాట. మాట్లాడుకొని మిగతా వేరే వాళ్ళకి ఎట్లుంటుంది ఏందనేది మాకు తెలియదు. ఇంకా క్రికెట్ కిట్ ఉంటే అట్లా ఇంకా వేరే లాగా ఉన్నాయి అనమాట ఫీజెస్. క్రికెట్ కిట్ కోసం 20,000 ఇట్లా దానికి లెవెల్స్ ఉంటాయి అన్నట్టు. చిన్నోళ్ళకి అయితే ఇంత, పెద్దోళ్ళకి అయితే ఇంత అని ఇట్లా ఉంటుంది అన్నట్టు కొన్ని లెవెల్స్. మళ్ళీ క్రికెట్ కిట్లు మేము ఆల్రెడీ ఇంటి దగ్గర ఉన్నాయి కాబట్టి అవే తీసుకొచ్చుకున్నాం అనమాట. మళ్ళీ సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు. ఓన్లీ డ్రెస్సెస్ కోసం, ఫీజు కోసం మాత్రమే ఇప్పుడు మారిందనమాట. ఇక్కడ అందరు ఆడుతూనే ఉన్నారు. ఇక్కడ పిల్లలు లోపల బ్యాటింగ్ ప్రాక్టీస్, కన్నయ్య బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారట. అవతల ఈ గ్రీన్ కలర్ ఈ మ్యాట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, దాని అవతల ఇంకా ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో పిల్లలు ఇద్దరిని ఆడిస్తున్నారట. ఇక మేము మాకైతే కొత్తగా ఇక్కడ కూర్చొని వీళ్ళందరినీ చూస్తూ ఉన్నాం. కన్నయ్య మిల్కి కూడా కనబడితే బాగుండు, వాళ్ళని చూసేటోళ్ళము. ఇంకా ముందుగా కనబడతారు కావచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ ఒకటి అయిపోయింది, బావకు ఒక టెన్షన్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే అయిపోయినాం ఇదంతా చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ రూమ్కి పోయి కూడా చెక్ ఇన్ అయిపోతే ఇంకా మేము వచ్చిన కొంచెం ప్రెషర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. కొత్తగా ఉంటుంది కదా, ఇప్పుడు ఆ ఫీల్ అనేది పోతుంది. ఇక వీళ్ళు 2 గంటల సేపు ప్రాక్టీస్ చేసిండ్రు. ఇంకా హాస్టల్కి బయలుదేరినాం. కొంచెం దగ్గరే ఇంకా డ్రెస్సెస్ కూడా ఇచ్చేసారు అనమాట వీళ్ళ సైజ్వి, 2 జతలు. బావా వీటికి కూడా అమౌంట్ సపరేట్గా కట్టడమేనా? అంటే అదే 3,000 తీసుకున్నారు దానిని. ఓహో, డ్రెస్కి 1,500 పడ్డది అన్నట్టు. ఒక డ్రెస్కి 1,500. మనం ఒకటి తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు. అట్లా ఇబ్బంది ఏం పెట్టరు. మనం ఇది నేర్చుకోవచ్చు. ఏదైనా అమౌంట్ కట్టుట్లో కూడా మనం ఎంతది నేర్చుకుంటారంటే అంత అమౌంట్ కట్టిపిస్తారు. ఇబ్బంది ఏం పెట్టరు. నువ్వు
నువ్వు ఎంతదంటే అంతే. అంతే అది. ఇంకా ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో ఉండాలి ఇన్ని రోజులు అని అనుకున్నప్పుడు మేము ఫస్ట్ రూమ్ అంటే అమ్మో రూమ్ ఎంత వెతికినా అసలు దొరకడే లేదు. తర్వాత అనుకున్నాం ఎప్పటికీ రూమ్స్ బుక్ చేస్తుంటాం కదా ఎటన్నా పోయినా హోటల్ రూమ్స్, అట్లా హోటల్ రూమ్స్ బుక్ చేస్తేనేమో బడ్జెట్ చాలా హై అయిపోతుంది ఒక్క రోజుకు. మళ్ళీ ఈ 30 days ఉండడం కదా అట్లా కూడా ఏమైనా ఇబ్బంది అవుతుంది అనేసి అనుకున్నాము. రూమ్లు అయితే ఖచ్చితంగా దొరకవు. హైదరాబాద్లో రూమ్ దొరకాలి అని అంటే పెద్ద గగనము. ఇంకా లాస్ట్గా అంటే దొరుకుతాయి కావచ్చు, ఎక్కడైనా దగ్గర సైడ్ దొరుకుతాయి కావచ్చు, కానీ మాకు తిరగలేక ఇక ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ మేము తిరగలేము, ఎక్కడ చూడలేము. అందుకని రాజరెడ్డి బాబులు పాపం చూసి ఎత్తిల్లు. ఇక లాస్ట్ కి రూమ్ కోసం కూడా చూసిల్లు, కానీ ఏసీ ఉండి ఎండాకాలం కదా, ఏసీ ఉండి అంత కొంచెం మంచిగా ఉండాలి అని చెప్పి చూసాం అన్నట్టు. అందుకని హాస్టలే నిర్ణయించుకోవడం జరిగింది లాస్ట్ కి. రూమ్కి చేరుకున్నాము. ఇట్లా మా పిల్లల జీవితం కోసం అని చెప్పేసి మేము కొన్ని రోజుల నిమిత్తం హైదరాబాద్కి రావడం జరిగింది. ఇంకా కళ్యాణ్ క్రికెట్ అకాడమీలో ఫస్ట్ అయితే జాయిన్ అయిపోయినాం. ఇంకా మార్నింగ్ క్లాస్ అయితే వీళ్ళు అటెండ్ అయిపోయారు, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాలన్నమాట. ఇంతే అండి వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో అసలు ఈ రూమ్ ఎట్లుందంటే ఇప్పుడు కొత్త కదా మాకు కూడా తెలియదు, తెలుసుకొని ఇన్ఫర్మేషన్ అంతా మీకు అందిస్తాము. అంటే రూమ్కి ఎంత ఛార్జ్ అయింది, కుక్కట్పల్లిలో ఇట్లా ఫ్యామిలీ అందరు కలిసి ఉండడానికి అసలు హాస్టల్ ఎక్కడ ఉంటున్నాయి అని చెప్పి దాని గురించి కూడా కొంచెం చెప్తాము. ఎంత అవుతుంది, ఖర్చు ఎంత అవుతుంది, ఫుడ్ ఏందనేది ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా నెక్స్ట్ వీడియోలో అందిస్తాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి స్నానాలు అట్లా చేసి ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నాం అనమాట. ఇట్లా హైదరాబాద్కి వచ్చినాము. ఇంకా కళ్యాణ్ క్రికెట్ అకాడమీలో పిల్లల్ని చేర్పించేసినాము. ఇంకా ముందు ఎట్లుంటుంది ఏందనేది కూడా చూడాలి. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఎట్లుంది బాబు ఫుడ్? ఎట్లా నచ్చిందా? ఎట్లుంది నాన్న చారు?